ఈరోజు దేవుని వాక్యం ఎందుకో తెలుసా? నీ క్రొత్తదైన నిరీక్షణను పుట్టించటానికి. క్యాలెండర్లో రోజుకు ఒక వాక్యం వ్రాయబడి ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ వాక్యం చదివినప్పుడు నీ క్రొత్తదైన నిరీక్షణ, ధైర్యము పుట్టించబడతాయి. ఆ వాక్యం చదివినప్పుడు నీవు నూతనమైన ఉత్సాహాన్ని పొందుకుంటావు. ఆ వాక్యమును చదివినప్పుడు నీ జీవితంలో ఒక క్రొత్తదైనటువంటి ఆ ధైర్యము నీకు దొరుకుతుంది. రాబోయే రోజుల్లో నీకు మంచి రోజులు ఉన్నాయన్న ఒక సత్యము నీకు దొరుకుతుంది. అందుకని వాటిని పొందటానికి దేవుని వాక్యమే ఆధారమని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమే ఆధారం. వాక్యము ఎవరు కలిగి ఉంటారో వాక్యమున్నవాడు భయపడడు, వాక్యమున్నవాడు కలవరపడడు. అందుకే బైబిల్లో రాయబడుతుంది, విశ్వసించువాడు కలవరపడడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? విశ్వసించువాడు కలవరపడడు అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచిన వారు ఎట్టి పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితులు కళ్ళ ముందు కనబడుతున్నా వాటిలో చంచలించిపోరు, కలవరపడరు, వాటిని గెలిచి ముందుకు వెళతారు. పోయిన